మీకు ఈ జర్నీ అనేది ఈ జర్నీ అంటే ఫీచర్ ఫిల్మ్ జర్నీ మొదలెట్టిన తర్వాత వాట్ ఈస్ ద టఫ్ పార్ట్ అండి? టఫ్గా అనిపించిన పార్ట్ ఏంటి? టఫెస్ట్ పార్ట్ ఏంటండి, ఓటీటీస్ నేను చేసా ఆల్రెడీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని, దానికి ఐ వాజ్ ద క్రియేటర్ అండ్ రైటర్ ఫర్ దట్ స్టోరీ. బెంచ్ లైఫ్కి ఐ డైరెక్టెడ్ ఇట్, ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్షన్. సో రైటింగ్ పార్ట్లో ఈ కథ కన్విన్సింగ్గా ఎలా చెప్పాలి అట్లాంటివే ఉంటాయి. బట్ వెన్ వీఆర్ మేకింగ్ ఇట్, ఫీచర్ ఫిల్మ్కి వచ్చేప్పటికి ప్రొడ్యూసర్కి ఎక్కువ లైక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓటీటీస్లో అంత రిస్క్ ఉండదు. మనం ఇఫ్ ఎట్ ఆల్ మనం డెడ్ లైన్స్ క్రాస్ చేసి అనుకున్న టైంకి ఇవ్వకపోతే ఐఎమ్ షూర్ దట్ మా టీమ్ అండ్ మీ అండ్ వాట్ ఎవర్ టీమ్ వి పుట్ టుగెదర్ అది అయితే చేయలేం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీచర్ ఫిల్మ్, నాకు అన్న డైలీ బేసిస్ ప్రతిరోజు ఎక్కడ బడ్జెట్ దాటకూడదు, ఎక్కడ ప్రొడ్యూసర్కి ప్రాబ్లం రాకుండా నా కంప్లీట్ నో దట్ ఈస్ ఎనీవేస్ దేర్, అది ప్రాబ్లం ఉండదు. నా వల్ల ఒక తప్పు జరిగి ఆర్ మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నా కి యునో విల్ రెడ్యూస్ ద ప్రొడ్యూసర్స్ బర్డన్ అ లిటిల్ అని చెప్పి. సో గ్లాడ్లీ నెట్ఫ్లిక్స్ ఆన్ బోర్డ్ రైట్ ఫ్రమ్ పిచ్ డెక్ మేము పంపించినప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ ఆన్ బోర్డ్ అయింది. తర్వాత గ్రాడ్యువల్లీ జీ స్టూడియోస్ కేమ్ ఇన్. అప్పటికి కొంచెం నాకు ఓకే ఫైన్, మన పింక్ ఎలిఫెంట్కి మన వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు అంటే అట్లీస్ట్ కొంచెం పర్సన్ సేఫ్ అనిపించింది. లేటర్ వెన్ వీఆర్ మేకింగ్ ఇట్, త్రూ అవుట్ మేకింగ్ ఏంటంటే ఒక హెడ్ మీద ఒక చిన్న ఉంటుంది రెస్పాన్సిబిలిటీ, అది ఒకటి డిఫరెంట్ అండి ఫీచర్ ఫిల్మ్స్కి, అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ.